హలో గాయస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు అనమాట. ఓకేనా? సో ఈరోజు మరి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు చూసేద్దాం. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు మీరు ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా? అండ్ ఈ రీడింగ్లో మీకు మెసేజెస్ ఎంతవరకు అయితే మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో తెలియజేయండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, క్వీన్ ఆఫ్ కప్స్ అండి, నైట్ ఆఫ్ స్వర్డ్స్, ద వరల్డ్, ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, ద ఎంపరర్, ఫోర్ ఆఫ్ కప్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ స్టార్ కార్డ్ వచ్చిందండి. ఓకేనా? సో వీటిని మనం వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తా మాట్లాడతాను. ఓకేనా? ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి. క్వీన్ ఆఫ్ కప్స్కి క్లారిఫైర్ 10 ఆఫ్ కప్స్ వచ్చిందండి. మేబీ మీ పర్సనల్ లైఫ్లో న్యూ పర్సన్ వచ్చి ఉంటారండి. ఈ పర్సన్ వారి లైఫ్లోకి వెళ్ళడానికి మెయిన్ కారణం తన వెనకలో ఉన్న మనీ గురించి. ఓకే, మేబీ వారు రిచ్ పర్సన్ అయి ఉంటారు, లేదా హయ్యర్ పొజిషన్లో ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట. వారికి మనీ ఫ్లో అనేది బాగుండడం వలన ఈ పర్సన్ వారిని చూస్ చేసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడే తనకి వేరే మ్యారేజ్ ప్రపోజల్ వచ్చి ఉంటాయి. ఓకే, అండ్ దానివల్ల కూడా ఈ పర్సన్ తను మీకు ఈ పర్సన్ మోసం చేసి అండ్ వేరే పర్సన్ని తను చూస్ చేసుకున్నాను. ఈ పర్సన్కి రిలేషన్షిప్ కంటే తనకి మనీ అనేది ఎక్కువగా ప్రయారిటీ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీకంటే ఈ పర్సన్ మనీకే ఎక్కువగా వాల్యూ ఇచ్చారు. ఈ రిలేషన్షిప్కి పర్సన్ వాల్యూ ఇవ్వలేదు, మీకు ఈ పర్సన్ ప్రయారిటీ ఇవ్వలేదు. తన ప్రయారిటీ ఇక్కడ న్యూ పర్సన్ వెనుకలో ఉన్న మనీ అన్నమాట. ఓకే, ఈ పర్సన్కి మనీ కావాలి, తన లైఫ్లో తను హ్యాపీగా బతకాలి, బిందాస్గా బతకాలి, సొసైటీలో తనకి నేమ్ అండ్ ఫేమ్ అనేది తనకి రావాలి. ఈ పర్సన్ ఇలా బతుకుతున్నారు, ఇలా ఉండాలి, ఇలా ఉంటున్నారు అన్నట్టుగా తన గురించి అందరూ మాట్లాడుకోవాలి. ఓకే, అలాంటిది ఈ పర్సన్కి కావాలన్నమాట. ఓకే, మనీ అనేది ఈ పర్సన్కి కావాలి. రిలేషన్షిప్ ఈ పర్సన్కి అంత అవసరం లేదు అండ్ ఎక్కువగా ప్రయారిటీ కూడా ఈ పర్సన్ ఇవ్వరనమాట. ఓకే, ఈ న్యూ పర్సన్ని వారి లైఫ్లో తను ఎందుకు ఇన్వైట్ చేశారు అంటే వారి వెనుకలో ఉన్న మనీ గురించి అనమాట. ఓకే, తనకి న్యూ పర్సన్తో అవసరం లేదు, వారి వెనుకలో ఉన్న మనీ కావాలి పర్సన్కి. ఓకే, అది చూపిస్తుంది అనమాట. ఓకేనా? ప్రజెంట్ ఈ పర్సన్కి రాను రాను ఇక్కడ న్యూ పర్సన్ అంటే ఈ పర్సన్కి పడడం లేదు కావచ్చు, లేదా ఎందుకు ఆ పర్సన్ అక్కడ కెరీర్ వైజ్గా పర్సన్ అయితే చూస్ చేసుకున్నారు కానీ ఆ పర్సన్ మాత్రం ఈ పర్సన్కి ఎందుకో వద్దనుకుంటున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, తన లైఫ్లో మనీ మాత్రమే కావాలి కానీ న్యూ పర్సన్ అవసరం లేదు అని పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట మెసేజ్. ఓకే, నైట్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫై చేద్దాం. ఇక్కడ మెసేజ్ ఎలా ఉందంటే తనకి మనీ కావాలి, వేరే వారి వైపు నుంచి పర్సన్కి మనీ కావాలి అండ్ ఇక్కడ లవ్ మాత్రం మీ సైడ్ నుంచి కావాలి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కానీ పర్సన్ చూడండి, ఫస్ట్ ప్రయారిటీ అనేది పర్సన్ మీకు ఇవ్వలేదు, మీ రిలేషన్షిప్కి పర్సన్ ఇవ్వలేదు, వేరే చాయిసెస్ పర్సన్ చూస్ చేసుకున్నారు, వారికి పర్సన్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే,
లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. నాకు చాలా స్ట్రాంగ్గా కొన్ని రాసులు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అవి నేను చెప్తాను లాస్ట్లో. ఓకే, ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అండి. సో మీ లైఫ్లో తను రావాలి అనుకుంటున్నారు, చాలా లవ్తో రావాలి అనుకుంటున్నారనమాట. మేబీ పర్సన్ రీసెంట్గా కావచ్చు లేదా పాస్ట్ కావచ్చు. ఈ పర్సన్ వేరే రిలేషన్షిప్లో వెళ్ళిపోయి అక్కడ మోసపోవడం లాంటిది, లేదా ఫినాన్షియల్గా దెబ్బ తినడం లాంటిది కూడా జరిగిపోయి ఉంటుందన్నమాట. ఓకే, దానివల్లనే ఈ పర్సన్ ఇక్కడ ఆ రిలేషన్షిప్ పర్సన్ ఇప్పుడు ఈ పర్సన్కి వారి అవసరం లేదు అన్నట్టుగా చూపిస్తుంది. అంటే తన లైఫ్లో వేరే అదర్ పర్సన్ ఉన్నారంటే ఈ పర్సన్కి వారికి చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతున్నాయి అనమాట. ఓకే, ఈ పర్సన్ అక్కడ ఉండలేకపోతున్నారు, ఆ రిలేషన్షిప్ కూడా తనకు వద్దనుకుంటున్నారనమాట. ఓకే, ఈ పర్సన్కి మీరు కావాలి, మీతో రిలేషన్షిప్ కావాలి అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఇక్కడ మేషం, సింహం, ధనుసు రాశి, మిథునం, తుల, కుంభరాశి ఈ రాశులు ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా ఏదైనా రాశి వస్తే నేను చెప్తాను. ఓకేనా, ఈ రాశులలో ఉన్నవారు మీ పాస్ట్ పర్సన్. సో వీరు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి, మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని వీరు అనుకుంటున్నారు. మేబీ 1 వీక్ లోపల ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ రావడం కానివ్వండి, లేదా తను మళ్ళీ మీ మీద తను చాలా లవ్తో మాట్లాడే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, మీ జీవితంలోకి ఈ పర్సన్ మళ్ళీ ఎంటర్ అవ్వబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీ పర్సన్ క్యారెక్టర్ అండి, కొంతమందికి మిథునం, తుల, కుంభరాశి వారికి ముక్కు మీద కోపం ఉంటుంది. అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఒక ఇల్యూషన్లో బతికే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, వారు ఏదైతే అనుకుంటారో అదే రైట్, అండ్ అపోజిట్ వారిని ఊరికినే తప్పుపడతా ఉండే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట వీరు. ఓకే, అర్థం చేసుకోవడం కంటే అపార్థం చేసుకోవడంలో వీరు ఫస్ట్ ప్రయారిటీ ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మేషం, సింహం, ధనుసు రాశి వారు ఎక్కువగా కెరియర్కి ప్రయారిటీ ఇస్తారు. అండ్ చాలా ఫ్యాషనేట్గా ఉంటారు ఈ పర్సన్. యాక్చువల్గా మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ మీతో అవసరం లేదు రిలేషన్షిప్ అని పర్సన్ వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ ఆ పర్సనే మళ్ళీ తిరిగి రాబోతున్నారనమాట. మీతో మళ్ళీ రిలేషన్ కావాలి అని పర్సన్ తనంతలో తనే మళ్ళీ తిరిగి రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ద వరల్డ్ కార్డ్కి క్లారిఫికేషన్. మీ లైఫ్లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ చాలా ఫాస్ట్గా ఎంటర్ అవుతున్నారండి. పర్సన్ వారి లైఫ్లో మీరు ఉండేటట్టుగా ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కొంతమంది మిథునం, తుల, కుంభరాశి పర్సన్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం జరగబోతుందన్నమాట. ఓకే, కెరియర్ వైజ్గా కానివ్వండి, అండ్ ఇక్కడ హౌస్ కానివ్వండి, రూమ్ షిఫ్టింగ్ కానివ్వండి, అలాంటిది జరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఆ పర్పస్గా కూడా వీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయబోతున్నారు, మీరు కూడా కావచ్చు అది. అండ్ ఇక్కడ రిలేషన్షిప్ వైజ్గా కూడా మిథునం, తుల, కుంభరాశి పర్సన్ చాలా ఫాస్ట్గా మీ లైఫ్లో తను ఎంటర్ అవ్వబోతున్నారు, మీతో న్యూ బిగినింగ్ అనేది పర్సన్ చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అంతకుముందు ఈ పర్సన్ మిమ్మల్ని అపార్థం చేసుకుని తను దూరమే ఉంటే మిమ్మల్ని తను అర్థం చేసుకుని మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు. కానీ తను ఇక్కడ స్వర్డ్స్ అనేది పట్టుకొని వస్తున్నారండి, కప్ తీసుకొని రావడం లేదు. అంటే ఈ పర్సన్ ప్రాక్టికల్గానే ఉన్నారు, మీరు లేకున్నా ఉన్నా తనకి ఫరక్ పడదు. కానీ ఇప్పుడు ఈ పర్సన్కి మీ అవసరం అనేది చాలా ఉంది, అది ఏ పర్పస్ అయినా సరే. ఓకే, కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, 5 of Swordsకి క్లారిఫికేషన్ ఇస్ ఈ పర్సనల్ లైఫ్లో ఏదో ఆర్గ్యుమెంట్స్ లాంటిది జరుగుతూ ఉన్నాయండి. మీరు స్పిరిచువల్ కనెక్షన్లో ఉండొచ్చు. ఈ పర్సన్ తన లైఫ్లో తను అంత హ్యాపీగా అయితే లేరు. ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి తను వేరే చాయిసెస్ చూస్ చేసుకోవడం కానివ్వండి, వేరే దగ్గర ఈ పర్సన్ న్యూ బిగినింగ్ చేయడం అదర్ పర్సన్తో అలాంటిది ఏదో జరిగింది. ఓకే, తను మ్యారేజ్ చేసుకున్నారా, లేదా థర్డ్ పార్టీని చూస్ చేసుకొని అక్కడ హ్యాపీగా ఉంటాను అని అనుకున్నారా, ఏదైనా ఉండొచ్చు. ఓకే, కానీ పర్సన్ అక్కడ హ్యాపీగా ఉన్నారా అంటే లేదు. రోజు ఒక ఆర్గ్యుమెంట్స్ ఏదో విషయంగా ఈ పర్సన్కి వారికి అసలు కుదరడం లేదనమాట. చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే పెట్టుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ అక్కడ తనకి మనశ్శాంతి అనేది లేదు. ఓకే, చాలా టార్చర్ అనేది పర్సన్ అనుభవిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చాలా గిల్టీగా కూడా పర్సన్ ఫీల్ అవుతున్నారండి.
చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఒక క్షణం కూడా ఇక్కడ ఉండలేనేమో అనే పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మానసికంగా ఈ పర్సన్ పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఈ పర్సన్ కొంతమందికి ఎలా ఉంటే తన లైఫ్లో ఉన్నవారు చాలా అందంగా ఉండి ఉంటారు, లేదా వారు చాలా డామినేట్ గల పర్సన్ అయి ఉంటారనమాట. ఈ పర్సన్ని డామినేట్ చేస్తున్నారు వారు. ఓకే, అంటే పర్సన్ని ఎప్పుడు పక్కకు తోసేయాలి, వారు ఏంటో నిరూపించుకోవాలి అనే టైప్గా ఉన్నారనమాట. దానివల్లనే ఈ పర్సన్ తను మానసికంగా చాలా బాధపడుతున్నారు. అరే అనవసరంగా ఈ పర్సన్ని చూసేసుకున్నానే, ఇప్పుడు వదిలించుకోలేక అక్కడ ఉండలేక తను నరక యాతన అనేది అనుభవిస్తున్నారనమాట ఈ పర్సన్. ఓకే, అస్సలు బాగోలేదు, చాలా రెస్పాన్సిబిలిటీస్, ఈఎంఐ అని, అండ్ ఇక్కడ తన లైఫ్లో అదర్ పర్సన్ ఉంటే వారి విషయంలో ఈ పర్సన్కి మనశ్శాంతి లేకపోవడం. ఓకే, మానసికంగా ఈ పర్సన్ తను చాలా కొమిలిపోతున్నారు. అండ్ నైట్ అంతా ఈ పర్సన్ అసలు నిద్రపోవడం లేదు. 24/7 ఈ పర్సన్ తప్పు చేశాను అన్నట్టుగా అతను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, రాంగ్ పర్సన్ని చూసేసుకున్నాను, జీవితం అంతా ఖరాబ్ చేసుకున్నాను, బంగారం లాంటి ఫ్యూచర్ని ఖరాబ్ చేసుకున్నాను అని పర్సన్ తను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, కొంతమంది పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ అండ్ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లో ఉండి ఉంటారండి. ఓకే, నాకు ఎక్కువగా ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్షిప్ అండ్ థర్డ్ పార్టీ, రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని కాదనుకొని ఆ కనెక్షన్లో వెళ్ళిపోయే పర్సన్ ఘోరంగా మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుంది. కొంతమందికి కపుల్స్ కూడా ఉండొచ్చు అనమాట. మీ పర్సన్ తను ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ చూసేసుకోవడము, అక్కడ తను మేబీ రాలేక అక్కడ ఏదైనా జరిగి ఉంటుంది తన మీద. ఓకే, ఈ పర్సన్ రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ ఈ పర్సన్ రావాలి అనుకున్నాం, వారి లైఫ్లో ఉన్న వారి పర్సన్ని చాలా కంట్రోల్ చేస్తున్నారనమాట. ఓకే, నువ్వు ఆ నిర్ణయం తీసుకుంటే నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టుగా ఈ పర్సన్ని బ్లాక్మెయిల్ చేయడం లాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, కాబట్టి పర్సన్ తను రాలేని పరిస్థితిలో ఉన్నారు, మానసికంగా తనకి హెల్త్ కూడా బాగోలేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చాలా బర్డెన్ తీసుకుంటున్నారు, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఈ పర్సన్ మీద, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఏస్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫైయర్. ఏస్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫైయర్. మీతో న్యూ బిగినింగ్ కోసం మీ పర్సన్ తను రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి. ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ అనేది వచ్చింది. తను ఇక్కడ ఈ కనెక్షన్లో తను హార్డ్ వర్క్ చేయాలి, ఎఫర్ట్స్ పెట్టాలి. కానీ పర్సన్ నేను ఎఫర్ట్స్ పెట్టలేను, నాకు అవసరం లేదు, నాకు వేరే ఛాయిసెస్ అనేది ఉన్నాయి అని పర్సన్ తను వేరే ఛాయిస్ అనేది పర్సన్ చూస్ చేసుకొని వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీగా లేరు. ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గర రావాలి, మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనే థాట్స్ ఈ పర్సన్ మైండ్లో తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఓకే, మేబీ మీరు ఈ పర్సన్ సోల్మేట్ లాగా ఫీల్ అవుతున్నారు. కానీ నా సోల్మేట్ని నేను బాధ పెట్టానా, నా సోల్మేట్ని నేను దూరం చేసుకున్నానా, అవసరం లేని పర్సన్ని తన లైఫ్లోకి తను ఇన్వైట్ చేశారా అని పర్సన్ తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ ఎందుకో తన లైఫ్లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు, మళ్ళీ మీతో సెకండ్ ఛాన్స్ అడగాలి, మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్కి ఉందన్నమాట. ఓకే, ద ఎంపరర్ కార్డ్కి క్లారిఫికేషన్. ద ఎంపరర్ కార్డ్కి క్లారిఫికేషన్. మేబీ చాలామందికి ఇక్కడ 1 or 2 weeks లోపల చాలామందికి రీయూనియన్ జరగబోతుంది. మీ పర్సన్ తను సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ కావచ్చు, ఈగోయిస్టిక్ పర్సన్ కావచ్చు, అందరినీ కంట్రోల్లో పెట్టే పర్సన్ కావచ్చు, అండ్ తన విషయానికి వస్తే తను చాలా స్టబన్గా ఉండిపోతారు, కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోరు. తను మోసం చేసిన పర్సన్ వారు ఏమైపోయినా తనకు అనవసరం. సో తను హ్యాపీగా ఉన్నారా, తను సేఫ్ జోన్లో ఉన్నారా అలా చూసుకునే పర్సన్ కూడా ఉంటారనమాట. కొంతమందికి పర్సన్ తనకు వేరే ఛాయిసెస్ ఉన్నాయి అన్నట్టుగా పర్సన్ ఫీల్ అవ్వడము, కొంతమంది మీరంటేనే పర్సన్ ఎందుకు బర్డెన్గా ఫీల్ అవ్వడము, ఇది ఎక్కడి తలనొప్పిరా బాబు, సో రోజు ఏంటి పర్సన్ కాల్ చేస్తూ ఉంటారు, మెసేజ్ చేస్తూ ఉంటారు అన్నట్టుగా తను చాలా బర్డెన్గా ఫీల్ అవ్వడం,
తను కావాలని మిమ్మల్ని ఇంటెన్షనల్గా తను దూరం పెట్టి కూడా ఉంటారనమాట. ఓకే, సో తను మిమ్మల్ని చాలా బర్డెన్గా తీసుకున్నారనమాట ఈ పర్సన్. ఓకే, అలాంటి పర్సన్ ఇప్పుడు మీరు తన ప్రపంచం, ఈ వరల్డ్లో తనకి ఫేవరెట్ పర్సన్ మీరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మేబీ తనకి వేరే క్యారెక్టర్ ఏంటిది, మీ క్యారెక్టర్ ఏంటిది ఈ పర్సన్కి తెలిసి ఉంటుందన్నమాట. ఓకే, ఎవరితో అయినా సరే సహజీవనం చేస్తే వారితో డైలీ మాట్లాడుతూ ఉంటేనే తెలుస్తుందన్నమాట నిజ స్వరూపం ఎలాంటిది, ఎవరిది ఎలాంటిది అనేది. ఓకే, అది పర్సన్కి తను క్లోజ్గా మూవ్ అయి ఉంటే సో అప్పుడు ఈ పర్సన్కి వారి క్యారెక్టర్, మీ క్యారెక్టర్, ఈ పర్సన్కి ఆ డిఫరెన్స్ అనేది పర్సన్కి తెలిసి ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, 4 of Cups-కి క్లారిఫికేషన్. తను చాలా సాడ్గా ఉన్నారండి పర్సన్. మిమ్మల్ని వదిలేసి పర్సన్ ఉండలేరు అని అనుకుంటున్నారనమాట. తను ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటారు. అండ్ ఇక్కడ ఈ 4 of Cups అనేది మీలో కనిపిస్తుంది అనమాట. మీ ఫీలింగ్స్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, మీరు ఈ పర్సన్ని వదిలి ఉండలేరు, ఎందుకంటే ఈ పర్సన్కి మీరు ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నారు. సో తను మీ సోల్మేట్ అనుకుంటున్నారు, కానీ పర్సన్ తను మిమ్మల్ని దూరం పెట్టిన తర్వాత మీరు తట్టుకోలేకపోయారనమాట. ఏదో ఒక ఇల్యూషన్లోకి వెళ్ళిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది. అంటే ఈ పర్సన్ని నేను వదిలి ఎలా ఉండాలి, ఫ్యూచర్ అంతా ఎలా బతకాలి అనే భయంలో మీరు వెళ్ళిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చాలా బాధలో ఉన్నారు, కానీ ఇంత బాధ మీరు పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది అండ్ హ్యాపీ ఫ్యామిలీగా కూడా మీరు ఉండబోతున్నారు. ఓకే, ఇక్కడ ప్రజెంట్ మీరు మీ పర్సన్తో మీరు మేబీ పాస్ట్ మెమరీస్ ఏదైనా ఉండొచ్చు, తనతో హ్యాపీగా టైం స్పెండ్ చేసిన మెమరీస్ లాంటిది ఏదైనా ఉండొచ్చు అనమాట. ఓకే, అవి మీరు చాలామంది గుర్తు తెచ్చుకొని సో చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారనమాట. ఆ రోజు ఇంత హ్యాపీగా ఉన్నాము, చాలా ఎంజాయ్ చేసాము, బయటికి వెళ్ళాము, షాపింగ్ కానీ, పార్క్ కానీ, మూవీ కానీ, కాఫీ కానీ, డిన్నర్ కానీ, అలా చాలా హ్యాపీగా ఉన్నాము, కానీ ఈరోజు నేను ఒంటరిగా మిగిలిపోయాను అనే విధంగా మీరు చాలామంది బాధపడుతూ ఉన్నారనమాట. ఓకే, సో మీరు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. మీ సోల్మేట్ మీ లైఫ్లో వస్తారు, వారితో మీకు రీయూనియన్ అవుతుంది, హ్యాపీ ఫ్యామిలీగా కూడా ఉండబోతున్నారు. ఇక్కడ కపుల్స్ అనేది కూడా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ద హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్కి క్లారిఫైర్ చేద్దాం మనం. ద హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్కి క్లారిఫికేషన్. మేబీ ఇక్కడ కొంతమంది మీ లైఫ్లో కూడా చాలామందికి ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతూ ఉండొచ్చు అండి ఈరోజు. మేబీ మీ లైఫ్లో మీకు ఎవరితో అయినా ఈరోజు ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఏదో కోల్పోయిన వారిలాగా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఫినాన్షియల్గా మీరు చాలా లోలో ఉండొచ్చు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అండ్ ఏదో మోసం జరిగిపోయింది అన్నట్టుగా మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఎప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లో ఎప్పుడు వస్తారు, ఎప్పుడు రీయూనియన్ అవుతుంది, ఎప్పుడు మేము హ్యాపీగా ఉంటాము అన్నట్టుగా మీరు కూడా ఈరోజు అలా ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, లేదా ఈ పర్సన్ వైపు నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తుందేమో అని వెయ్యి కళ్ళతో మీరు ఎదురు చూస్తూ ఉంటారనమాట. కానీ మేబీ ఈరోజు ఈ పర్సన్ కాల్ చేస్తారా అంటే కొంచెం టైం పడుతూ ఉండొచ్చు అండి. ఓకేనా, మేబీ వస్తుండొచ్చు కొంతమందికి టైం పడుతుంది. ఓకే, అండ్ ఈ పర్సన్ వైపు నుంచి తన లైఫ్లో కూడా ఇక్కడ థర్డ్ పార్టీ, రొమాంటిక్ థర్డ్ పార్టీ, తను వేరే ఛాయిసెస్ లాంటిది తన లైఫ్లో ఉన్నారు, ఆప్షన్స్ లాంటిది. అంటే వారికి పర్సన్కి ఆర్గ్యుమెంట్స్ అనేది చాలా జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ ఫినాన్షియల్ విషయంలో జరుగుతుంది అనమాట. ఓకే, మేబీ థర్డ్ పార్టీ పర్సన్ దగ్గర ఉన్న మనీ అనేది ఎక్కువగా ఖర్చు పెడతా ఉండొచ్చు. ఓకే, అది పర్సన్కి మేబీ తనకి తెలియకుండానే తనకి చాలా కోపం అనేది వస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ ఏంటి ఒక రూపాయి కూడా లేకుండా అంతా ఖర్చు పెడుతూనే ఉన్నారు, మోసం చేస్తున్నారా, మేబీ తనకి లవ్ ఉందా లేదా తన వెనుకలో ఉన్న మనీని చూసి వచ్చారా అన్నట్టుగా పర్సన్ ఆ విధంగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. థర్డ్ పార్టీ మీద ఈ పర్సన్కి అనుమానం లాంటిది ఇప్పుడు క్రియేట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఓకే అండి, ఇప్పుడు మనము అన్ని రాశుల వారికి ఎలా ఉంది అనేది చూద్దాం. ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి, మేషం, సింహం, ధనుసు రాశి, కర్కాటకం, వృశ్చికం, మీనరాశి, ఈ సైన్స్ అనేది ఇక్కడ ఈరోజు ఎక్కువగా ఉన్నారనమాట. ఓకేనా, ఓకే అండి, ఇప్పుడు మనము అన్ని రాశుల వారికి ఎలా ఉంది ఈరోజు అనేది మనం చూసేస్తాం. ఓకేనా,
మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఓకే, మేషరాశి వారు ఇక్కడ మీరు ఈరోజు ఎవరితో కూడా ఎక్కువగా కలవడానికి ఇష్టం చూపించరనమాట. ఓకే, అండ్ వృషభ రాశి వారు మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ని మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. మిథున రాశి వారు మీ పాస్ట్ పర్సన్ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అండ్ కర్కాటక రాశి వారు మీరు ఏదో మీ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించి సో తనకి కాల్ ఆర్ మెసేజ్ చేయాలి అని మీరు అనుకుంటూ ఉంటారు. అండ్ ఫినాన్షియల్గా మేబీ మనీ గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. మీరు సింహరాశి వారు ఈరోజు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు, మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కన్యా రాశి వారు ద హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉంటారనమాట మీరు ఈరోజు. ఓకే, అండ్ తులారాశి వారు ఒక ఎంపైరర్ లాగా ఉంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ధనుసు రాశి వారు హీల్ అవుతున్నారండి, మీరు ఏదో విషయంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అండ్ మకర రాశి వారు మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ కుంభరాశి వారు మీకు న్యూ బిగినింగ్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీనరాశి వారు మీ లైఫ్లోకి ఈరోజు న్యూ పర్సన్ రావచ్చు, వారితో మీకు రీయూనియన్ అవుతుంది అనమాట. ఓకేనా? ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండ్ టేక్ కేర్ అండి.